ఏం చెప్తారు? రైతు సంగ్రామ సదస్సు జరుపుతున్నారు. దాని గురించి దాదాపు 10,000 మంది రైతులను తీసుకొస్తామని చెప్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి మీరు? వాళ్ళు ఎక్కడైనా చావండి, మనకు సంబంధం ఏంటిదండి? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళ సిస్టమ్ వాళ్ళది వాళ్ళకు. మాకేం సంబంధం ఉంటుంది? మేము చెప్పుకునేది ఒకటి. మేము ఆర్ట్స్ కాలేజీలో 3 రోజులు రైతులది పెట్టి, రైతు మేళా పెట్టి, రైతులను ఏవి కొనాలి, ఏవి కొనకూడదు, రైతులకు అవగాహన కల్పించే సదస్సు చెప్పుకుంటూ మేము ఆ స్టాల్స్ పెట్టి వాటి నుంచి అవగాహన కల్పించే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. వీళ్ళ తీరుగా కంటిపూడి చర్య తీసుకొని దాన్ని ఇట్లా చేసి అట్లా మాయ మాటలు చెప్పి బతకవలసిన అవసరం మాకు లేదు. విన్నారా? ఇది ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందన. రైతు మేళాలో ప్రజల కోసము, రైతుల కోసం అవగాహన కోసం ఏర్పాటు చేస్తున్నాము. గత నెలలోనే దానికోసం అనుమతులు తీసుకున్నాము. లేనిపోని ఆరోపణలు చేస్తూ రైతు శుద్ధ పేరుతో సదస్సు పేరుతో కూడా బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోంది. దాదాపు 2 లక్షల హామీ నెరవేర్చాము, రైతులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాము, అయినా కూడా ఇక్కడ ఉండలేక పక్క నియోజకవర్గం వెళ్ళి మరీ సదస్సు పేరుతో నాటకాలు ఆడుతున్నారంటూ కూడా నాయని మండిపడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.